ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అలవిగానే హామీలు మిమ్మల్ని ఇవ్వమని చెప్పలే ప్రజలు. ఏదైతే ప్రజలకు ఏదైతే కావాలో నువ్వు అది ఇవ్వకుండా నీ ఓటింగ్ బ్యాంక్ కోసం ఇస్తున్నటువంటి హామీలు కాదు. ఈ రోజు కావాల్సింది ప్రజలకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్య, ఉపాధి, వైద్యం. ఈ 3 గనుక నువ్వు 4 గనుక అంశాలని ప్రజలకు ఉచితంగా అవ్వివు. ఉచిత విద్య, KG to PG ఉచిత విద్య అందించు. సామాన్య మానవుడు కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పించు. ఈ రోజు నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీలలో కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు లక్షలు పెట్టి చదివించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి 180% మంది పేదలు ఈరోజు వాళ్ళకు ఫీజులు కట్టలేక ఈ ప్రైవేట్ స్కూళ్ళలో డొనేషన్లు కట్టలేక సతమతం అవుతున్నారు. మరి వాటి మీద కేంద్రీకరించు. నంబర్ 1. రెండోది, చదువుకి ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులు అయ్యి బయటకు వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించు. ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తావో, ఎప్పుడైతే పని జరుగుతుందో ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందుతాయి. అదే క్రమంలో మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కుంటుపడుతుంది. వ్యవసాయ రంగాన్ని నువ్వు అభివృద్ధి చేస్తావో ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే మిగతా రంగాలు అభివృద్ధి చెందుతాయి. భారతదేశం 180% ఉన్నటువంటి భారతదేశం వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి, అన్ని రంగాలకు అవినవ సంబంధం ఉన్నది. ఎట్లా అంటే ఈరోజు ఎవరైతే 180% రైతాంగం కష్టపడి ధాన్యం పండిస్తే ఆ ధాన్యం సొంతం నిల్వ పెట్టుకోడు, తన దినంగా ఈ దేశానికి అన్నం పెట్టాలని అమ్ముతాడు. ఆ అమ్మిన డబ్బులతో తన పిల్లలకు బట్టలు కొనియాలి, తన పిల్లల్ని చదివించాలి, విద్య వైద్యాన్ని అభివృద్ధి చెందాలని, నా కొడుకు బాగుండాలని కోరుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ప్రతి మానవుడు 140 కోట్ల జనాభాకు ఈరోజు డబ్బు కనుక ఉంటే ప్రతి ఒక్కరు ఎవరు దాచిపెట్టి నిల్వ పెట్టుకోరు సార్. కాబట్టి ఆ దాని మీద ఒక చదువుకున్న తర్వాత పని కావాలంటే పరిశ్రమలు కావాలి, బట్ట కావాలి. బట్ట ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో 140 కోట్ల జనాభాకు నువ్వు బట్ట అందించలేవు. అందరు కొనుగోలు శక్తి పెరిగిందంటే మరి కొనుగోలు శక్తి తగ్గింది. కాబట్టి ఈ రైతాంగం ఎప్పుడైతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతో విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. మరి ఈ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలని నువ్వు పక్కన పెట్టి కేవలం ఓటు బ్యాంక్ కోసం గ్యాసులు వీటి ఇవ్వడం వల్ల ఈ దేశానికి రిటర్న్ రావాలి. నువ్వు ఏదైతే పథకం తీసుకుంటావో ఉత్పత్తి సాధనాల మీద పెట్టాలి, పారిశ్రామిక రంగం మీద పెట్టాలి, వైద్య రంగం మీద పెట్టాలి, పెట్టకుండా విద్యా రంగం మీద పెట్టాలి. పెట్టకుండా నీకు కావాల్సిన రంగాల మీద పెడితే ఈ దేశం అభివృద్ధి చెందదు. ఈ దేశం రాబోయే రోజులలో ఇంతకన్నా దరిద్రమైనటువంటి స్థితికి వెళ్తుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, విద్య, వైద్యం, ఉపాధి కనుక కల్పించగలిగినటువంటి పరిస్థితులలోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తూ ఇలాంటి చౌకబారు విధానాలపైన చౌకబారు హామీలు ఇచ్చి ఈ దేశాన్ని సర్వనాశం చేసి నువ్వు చేసే ప్రతి చర్య ఈ దేశంలో 140 కోట్ల పుట్టిన బిడ్డ మీద కూడా 1,50,000 అప్పు పెడుతున్నావు కనుక ఇది నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు. మళ్ళా ఇది ఎటు తీసినా కూడా మా ప్రజల నుంచే నీ గోల్డ్ ఒకటి వసూలు చేయడానికి చేస్తున్నట్టు టోటల్ గా ఇంకేం లేవు. అమ్మడానికి గుడ్డలు అమ్మేసి ఒకప్పుడు యుద్ధం జరిగేది రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన బానిసలుగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బానిసలుగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ పాలక వర్గాలు. కాబట్టి వీళ్ళందరూ కూడా పాలక వర్గాలు ఒకటి గమనించండి. ఏవైతే మౌలికమైన అవసరం ఈ దేశ ప్రజలకు అవసరం వాటి మీద మీరు కేంద్రీకరించి పని చేస్తే కనుక ప్రజలను బిచ్చగాలు తయారు చేయాలని ఎవరు కోరుకోవట్లేదు. వాళ్ళు అడగట్లేదు నీ బిచ్చం. కాబట్టి నువ్వు దృష్టి మీద ప్రభుత్వం పెట్టినటువంటి హామీలు బిచ్చం అంటే దానికి అలవాటు పడతారు అంటారు. బిచ్చగాలంటే అర్థం కాదు. ప్రజలను ఈరోజు బిచ్చగాళ్ళుగా తయారు చేస్తున్నది. ఈరోజు ఉదాహరణకు 2 రూపాయలు 1 కిలో రూపాయి బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆ బియ్యాన్ని తింటలేరు. మీరు చూడండి, ఇవాళ మిల్లర్లకు 30 రూపాయలు 35 రూపాయలు ఇచ్చి నువ్వు లేవి తీసుకొని వాళ్ళకి 30 రూపాయలు కట్టి ఇక 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చి ఇవి ఇచ్చిన తర్వాత వీటి నుంచి మళ్ళా వ్యాపార రంగానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అవి మళ్ళీ మళ్ళీ మిల్లులో పెట్టి సన్న బియ్యం ఆడిచి మళ్ళీ తెచ్చి ఈడ 1 రూపాయి బియ్యం మళ్ళీ 60 రూపాయలకు అమ్ముతున్న బియ్యం అవే. మీరు చూడండి, ఒకసారి తీసుకుపోయి వండి చూడండి బియ్యాన్ని ఏమవుతుందో. వాటినే మళ్ళీ పాలిష్ చేసుకొచ్చి కొంచెం సన్నగా చేసుకొచ్చి ఇస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ కాలంలో ఎన్ని లక్షల పంట సన్న బియ్యం వేసిరు దేశంలో ప్రజలు. నువ్వు ఎన్ని లక్షల పంట కొన్నావు, నువ్వు ఎన్ని గంటల పంట నిల్వ చేసినావు. మరి ఇప్పుడు ఇన్ని లక్షల మందికి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు సన్న బియ్యం? ఎక్కడి సన్న బియ్యం? ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే కదా. కొన్ని గోదాములలో మూలిగిపోతున్నాయి, పందికొక్కులు తింటున్నాయి. ఆ పందికొక్కులు తింటున్నాయి, అధికార పందికొక్కులు కూడా తిని వాటి సగం లెక్కలు చూపిస్తూ మన మీద పడతారు. కాబట్టి 1 రూపాయి బియ్యం ఎవరు ఆశిస్తలేరు బ్రదర్. ఈ 1 రూపాయి ఇచ్చే బియ్యాన్ని 30 రూపాయలకు నువ్వు మిల్లర్లకు ఇస్తున్నావు కదా.
అది ఇవ్వకండి. అదే బియ్యం ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో ఒక ఓపెన్ మార్కెట్ ఉండేది. 2 రూపాయలకు బియ్యము, 5 రూపాయల కిలో బియ్యము, 10 రూపాయల కిలో బియ్యం ఉండేది. సన్న బియ్యం కావాలన్నాడు సన్న బియ్యం తీసుకుంటాడు, కొంచెం ఆర్థికంగా వెనకబడినాడు దొడ్డు బియ్యం తీసుకుంటాడు. ఆ తిండి తిన్నా కూడా కొంచెం ఓపిక ఉండేది. ఇప్పుడు అంతా కెమికల్ కొట్టి మందులు కొట్టి ఆ బియ్యం మూలిగిపోయి గెమెక్సిన్ పౌడర్తో చెల్లిపోయి ఇచ్చిన అది ఆరోగ్యానికి ఆనే తప్ప వేరే ఏం లేదు. మీరు సన్న బియ్యం అనే పేరుతో ఈ దొడ్డు బియ్యం అనే పేరుతో కాకుండా ప్రజలకు మౌలికమైన వసతులు కావాలి. ఈ బియ్యాల మీద చిన్న చిన్న సంక్షేమ పథకాల మీద ఎవరు అడగట్లేదండి. మీరు మీకు అవసరాల కోసం ఇచ్చినటువంటి హామీలు ప్రజల అవసరాలు ఏంది? విద్య, వైద్యం, ఉపాధి, ఈ దేశాన్ని పారిశ్రామిక అభివృద్ధి చెందడం. ఈ 4 అంశాల మీద కేంద్రీకరిస్తే ప్రజలు దేశం సామలమవుతుంది. ఈ దేశం రైతు కనుక మంచిగా ఉంటే ఈ దేశానికి దేశం అన్నపూర్ణగా మంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా మంచి రాష్ట్రంగా రైతు రాజ్యంగా ఉంటుంది. ఎరువుల ధరలు తగ్గించండి, సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి ధరలను తగ్గించి. నేను ఎందుకు ఉదాహరణకు ఆ టైంలో చెప్తున్నా, ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఆ రోజు ఓపెన్ మార్కెట్ 5 రూపాయల కిలో బియ్యం, 10 రూపాయల కిలో బియ్యం, దొడ్డి కావాలన్నాడు దొడ్డు తీసుకుంటాడు, శక్తి ఉన్నాడు సన్నది తీసుకుంటాడు. ఇది చెయ్యండి, ఓపెన్ మార్కెట్ పెట్టండి. ఈ దళారులకు పెంచడం కోసం చేయొద్దని